హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది మ్యాజిక్ ప్లమ్ టైల్స్. ఈరోజు మనం గోధుమ రవ్వ చేసుకోబోతున్నాం అనమాట. దీనికోసం ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, అలాగే 4 జీడిపప్పులు కూడా పెట్టుకోవాలి. ముందుగా మనం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. పడుతుంది, అప్పుడే బాగుంటుంది దీనికి. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గీ వేసుకోవాలండి, అదే కొంచెం టేస్ట్ ఇస్తుంది దీనికి. సో గీ కూడా వేసేసుకోవాలి. ఈ గీ కొంచెం కరిగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర బాగుంటుందండి, వేసుకోండి మర్చిపోకుండా. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, మీ దగ్గర సాయి మినపప్పు ఉన్నా కానీ అది కూడా వేసుకోండి, బాగుంటుంది వేసుకుంటే. సో నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చినాక మనం పల్లీలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మనం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంచిగా. సో ఇవి కూడా కొంతమంది ఏంటంటే లాస్ట్లో వేయించుకొని లాస్ట్లో వేసేసుకుంటారండి, కానీ నేను ముందే వేస్తున్నా. సో దీంతోపాటు మనం ఒక 4 జీడిపప్పు వేస్తాము కదా, అది కూడా వేయించుకోవాలండి. అది అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తర్వాత ఎసురు పోస్తాం కదా, అంటే వాటర్ పోస్తాము, అప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నా కదా, దానికి కరెక్ట్గా 2 గ్లాసెస్ పడతాయండి గోధుమ రవ్వకి. వేసుకోవాలి. 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఈ వాటర్ వేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడే తర్వాత వేసుకోవాలంటే కుదరదు. ఇప్పుడే సాల్ట్ వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి అలాగే ఉంచుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను మూత తీసిన తర్వాత వాటర్ చూడండి అలా బాయిల్ అవుతున్నాయో, ఇలా బాయిలింగ్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక గ్లాసు గోధుమ రవ్వ, అంటే ఎర్ర గోధుమ రవ్వ అండి నేను ఇక్కడ తీసుకుంది, వైట్ది కాదు, ఎర్ర గోధుమ రవ్వ అనమాట. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత ముందు మొత్తం ఈ రవ్వ వాటర్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ రవ్వ మొత్తం వాటర్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీని మీద మాత్రం మూత పెట్టేసుకోవాలండి. సో మూత పెట్టుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది, స్మెల్ కూడా బయటికి మంచిగా వస్తుంది. చూసారా మూత తీసిన తర్వాత ఎలా కుక్ అయిందో. సో దీన్ని మనం ఒకసారి గంటతో తిప్పుకోవాలండి. పైన అంతా చూసారా బుడుగులుగా వచ్చింది కదా, అలా కాకుండా ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒక 2 సెకండ్స్ అట్లా ఉంచుకొని వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి. మంచిగా పొడిలాడే ఎర్ర గోధుమ రవ్వ రెడీ అయిపోయినట్లే. దీన్ని చాలామంది షుగర్తో కానీ అలాగే నిమ్మకాయతో కానీ తింటారండి. ఎలా వేసుకున్నా కానీ ఇది చాలా బాగుంటుంది. ఒకసారి నిమ్మకాయతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను ప్లేట్లో కూడా తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో చాలామందికి ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.